మే 7 నుండి ప్రారంభమయ్యే ఎబ్సెట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి ఎబ్సెట్కు దరఖాస్తులు పెరిగాయన్నారు అధికారులు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎబ్సెట్ నిర్వహణకు రెడీ అయింది ఉన్నత విద్యామండలి. మే 7, 8న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9, 10, 11న ఇంజనీరింగ్ విభాగానికి పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎబ్సెట్కు 3,54,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎబ్సెట్కు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి. విద్యార్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. 90 నిమిషాల ముందే విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్లోని అనుమతిస్తామన్నారు లింబాద్రి. సేమ్ టైంలో వేరే ఎగ్జామినేషన్, కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంకేదైనా ఉంటే ఎక్కడ టెన్షన్ పడకుండా మీరు కనుక మేము చెప్పినటువంటి వెబ్సైట్కి మీరు మెయిల్ చేయగలిగితే ఇమ్మీడియట్గా మీ కన్వీనియంట్ డేట్ ప్రకారం వాటిని అడ్జస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాతో సమావేశం ఏర్పాటు చేసి ఈ పరీక్షలు ప్రతిష్టాత్మకమైనటువంటివి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. కాబట్టి మేము వాటి అన్నిటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం. ఎండాకాలం కావడంతో పరీక్షల నిర్వహణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి. మంచినీళ్ళ వంటి సౌకర్యాలు కల్పించామని చెప్పారు. టెన్షన్ పడకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. ఒకవేళ ఏదన్నా కొద్ది ప్రాబ్లం ఉండి ట్రాన్స్లేషన్ దగ్గర ఏదైనా డిఫికల్టీ కనుక్కున్నట్టయితే ఇంగ్లీష్ పేపర్ని స్టాండర్డ్గా తీసుకొని ఆ ఇంగ్లీష్ వర్షన్ ప్రకారమే ఆన్సర్ చేయమని రిక్వెస్ట్ చేయండి. కొద్దిగా ఈ యొక్క పర్టికులర్ ఆస్పెక్ట్ మీరు హైలైట్ చేయాలని ఐఎమ్ పర్సనల్లీ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఇప్పుడు మీకు ఈ బుక్లెట్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్లెట్లో ఉన్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే మేము వీఆర్ రెడీ టు క్లారిఫై. మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, ఏదైనా సజెషన్స్ కానీ, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో కూడా మీ దృష్టికి వచ్చినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి, మా దృష్టికి రాకపోవచ్చు. అటువంటి విషయాలు ఉంటే మా నోటీస్ కనుక తీసుకొచ్చినట్లయితే మేము ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియదు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని అరికట్టేందుకు ఈ ఏడాది ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేస్తున్నామన్నారు ఎబ్సెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్. బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా ఉంటుందని చెప్పారు. వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి ఎగ్జామ్ సెంటర్లోకి తీసుకురావద్దని సూచించారు. Exactly enter into a candidate into a hall by 9 o'clock and 9:20 that he will take the examination. We are not going to give any extra time for him, that he has to lose the time of precious time of 20 minutes. Therefore, I request all media friends, please give a wide coverage on this factor because minimum 20 minutes of time is required. However, that we are going to verify their fingerprint through biometric and also facial recognition. And any impersonate cases, a severe action will be initiated against them. ఎబ్సెట్ 2 సెషన్లలో జరగనుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్ష నిర్వహించనున్నారు.